హాయ్ ఫ్రెండ్స్ అందరికి. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి చాలా రోజుల తర్వాత మనకి ఎల్ఎన్‌టి నుంచి భారీ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఎల్ఎన్‌టి అనేది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎల్ఎన్‌టి అనేది మనకేంటంటే ఇప్పుడు గూగుల్ ఎలాగా, అలాగే అమెజాన్ ఎలాగా, అలాగే ఇది కూడా ఒక మంచి టాప్ ఎంఎన్‌సి ప్రైవేట్ కంపెనీ అనమాట. అయితే దీంట్లో మనకేంటంటే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది లేకుండా ఓన్లీ మీకేంటంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. మీరు అప్లై చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి స్టాండర్డ్స్ అనేవి వాళ్ళకి ఓకే అనిపిస్తుంది. మీకేంటంటే అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసి మీకేంటంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకనేది జాబ్ అనేది ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. అన్నిట్లో మీరు పాస్ అయితే. అయితే దీనికి మనకి సాలరీ గాని చూసుకుంటే నియర్లీ మీకు స్టార్టింగ్ 50,000 ప్లస్ అనేది బేసిక్ అనేది ఉండడమే జరుగుతుంది. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి, నోటిఫికేషన్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ క్విక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో దీనికి బోత్ ఏపీ అండ్ టీజీ యాజ్ వెల్ యాస్ ఇండియాలో ఉన్న ఏ ఒక్క క్యాండిడేట్స్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్సో మన యొక్క రిమైనింగ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతూనే మన ఏంటంటే డెడికేటెడ్ మనం గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, కెరీర్ గైడ్ వీడియోస్ కోసం సెపరేట్ ఛానల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీకు ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీని చూస్ చేసుకొని మీరు డైలీ వీడియోస్ అనేవి చెక్ చేస్తూ యాక్టివ్‌గా అయితే ఉండొచ్చనమాట. ఓకేనా? సో ఇన్‌కేస్ అండ్ ఇంకోటి ఇప్పుడు జాబ్‌కి అప్లై చేయాలంటే మెయిన్‌గా మీకు రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. రెజ్యూమ్ వచ్చేసి ఆయన కంపెనీ డిస్క్రిప్షన్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఖచ్చితంగా ఉండాలనమాట. సో ఆ రకంగా బిల్డ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ప్రెజెంట్ వచ్చేసి ఏ ప్రైవేట్ కంపెనీ అయినా సరే త్రూ ఏఐ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తుంది కాబట్టి ఇన్‌కేస్ రెజ్యూమ్స్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. దానికి మెసేజ్ చేయండి. మేము మీకు రెజ్యూమ్స్ అనేది క్రియేట్ చేసి ఇవ్వడమే జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అదే నెంబర్‌కి మెసేజ్ చేయండి. మేము మీకు డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్ డీటెయిల్‌కి వెళ్తే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకేంటంటే ఎల్ఎన్‌టి నుంచి ఇక్కడ క్లియర్‌గా చూసుకుంటే మనకి లారెస్ అండ్ పర్పస్ ఈ యొక్క కంపెనీ నుంచి మనకి నోటిఫికేషన్ అఫీషియల్‌గా మనకి రావడం జరిగిందనమాట. అయితే రోల్ గాని చూసుకుంటే జెన్ ఏఐ ట్రైనీ కింద మనకి రోల్ అయితే ఇవ్వడమే జరిగింది. దీంట్లో బేసిక్‌గా మనం ఏంటంటే డీఈఐసీ ఎల్ఎన్‌టిలో మనకి టీచర్స్ ఇంజినీరింగ్ అండ్ సిస్టమ్ ఐసీస్ అలా మనకి ఎల్ఎన్‌టి ఇన్నోవేషన్ క్యాంపస్ పవర్ ఏఐ దీంట్లో మనకి బేసిక్‌గా వర్క్ అయితే ఉంటదని చెప్తున్నారు. పోస్ట్ డేట్ గాని చూసుకున్నట్లయితే 13 ఆగస్ట్ డేట్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎండ్ డేట్ మీరు కంగారు పడకండి, ఇక్కడ ఎండ్ డేట్ అయితే ఇచ్చారనేసి. ఎండ్ డేట్ అంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ఎండ్ అవుతుంది తప్పించి ప్రాసెస్ అనేది అప్పటికైతే ఉండదు. మీ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ బేసిక్‌గా మీరు 1 మంత్‌లోనే మాక్సిమం అయితే అయిపోద్దనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి రిక్వైర్డ్ ఎక్స్‌పీరియన్స్ గాని చూసుకుంటే 0-2 ఇయర్స్ అనేది బోత్ ఎవరైనా సరే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఓకేనా? అయితే స్కిల్స్, క్వాలిఫికేషన్ ఇవన్నీ గాని చూసుకుంటే వీళ్ళేమడుగుతున్నారంటే బేసిక్‌గా మీకు నాలెడ్జ్ అనేది మిషన్ లెర్నింగ్ గాని, కంప్యూటర్ విజన్ గాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని వీటిలో మీకు బేసిక్‌గా నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్తున్నారు. క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే మీకేంటంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే బీటెక్ గాని, అలాగే మీకు మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ గాని మీకు దీంట్లో మనకి క్వాలిఫికేషన్ అయితే ఉండాలని బేసిక్‌గా చెప్పడమే జరిగింది. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ గాని చూసుకుంటే మనకేంటంటే మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మనకేంటంటే రోల్ అయితే ఉంటదని చెప్తున్నారు. అలా మనకి అసిస్టెంట్ కలెక్షన్ అలా మనకి క్లీనింగ్ ప్రీ పోస్టింగ్ వాలిడేషన్ స్ట్రక్చర్స్ అండ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా సెట్స్ అయితే మీకు వర్క్ అయితే ఉంటదని చెప్తున్నారు. సపోర్ట్ ది డిజైన్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మెకానిక్ సారీ ఆహ్, మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ మాడ్యూల్స్‌లో మీకు సపోర్ట్ చేయాలని చెప్తున్నారు. అలాగే మీకు పర్ఫార్మ్ ఫీచర్స్ ఇంజినీరింగ్ మాడ్యూల్ టర్నింగ్ అలా మనకి పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ యాక్టివిటీస్‌లో మీకైతే ఉంటుందని చెప్తున్నారు. కండక్ట్ మాడ్యూల్ వాలిడేషన్, టెస్టింగ్, బెంచ్ మార్క్స్ అండ్ డాక్యుమెంటేషన్‌లో ఉంటుందని చెప్తున్నారు. అలాగే మీకు అసిస్ట్ ఇన్ డిప్లాయింగ్ అండ్ మానిటరింగ్ ఏఐ అండ్ ఎంఎల్ ఈ రెండిట్లో ఏదో ఒకటి అనమాట. వీటిలో మనకి మాడ్యూల్స్‌లో ఉంటదని చెప్తున్నారు. అలాగే మనకి అనాలిసిస్ మాడ్యూల్ పర్ఫార్మెన్స్ అండ్ రికమెండేషన్ ఇంప్రూవ్‌మెంట్ ఫర్ యాక్యురసీ అండ్ ఎఫిషియన్సీలో మీకు బేసిక్‌గా మీకు వర్క్ ఉంటదని చెప్తున్నారు. జనరేటివ్ ఏఐ డెవలప్‌మెంట్‌లో కూడా మీకు వర్క్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకేంటంటే అసిస్ట్ ఇన్ డెవలపింగ్ అప్లికేషన్ యూజింగ్ లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ అంటే ఎల్ఎల్ఎమ్స్ ద్వారా అలాగే మనకి మల్టీ మాడ్యూల్స్ ఏఐ మాడ్యూల్స్ ద్వారా ఉంటుంది. అలా మనకి సపోర్ట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ప్రాంప్ట్ ఆప్టిమైజేషన్ అలా మనకి రెస్పాన్స్ ఎవాల్యుయేషన్ యాక్టివిటీస్ ఉంటుంది. అలా మీరు పార్టిసిపేట్ ఇన్ రిట్రీవల్ ఆర్గ్యుమెంట్ జనరేషన్స్ అంటే మనకి ర్యాక్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఫ్యూన్ ట్యూనింగ్, మాడ్యూల్ కస్టమైజేషన్ పార్ట్స్ అయితే ఉంటుంది. డెవలప్ అండ్ టెస్ట్ ఏఐ పవర్డ్ చాట్ బాట్స్ గానీ, విర్చువల్ అసిస్టెంట్ గానీ, కంటెంట్ జనరేషన్ సొల్యూషన్ గానీ వీటిలో మనకి డెవలప్ చేయడం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఎవాల్యుయేట్ మాడ్యూల్ అవుట్‌పుట్ ఫర్ క్వాలిటీ అలా ఫ్యాక్చువల్ అక్యురసీ, సేఫ్టీ అండ్ కాంప్లయన్స్ అండ్
విత్ రెస్పాన్సిబుల్ ఏఐ ప్రాక్టీస్‌తో అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇంటిగ్రేషన్ జనరేటివ్ ఏఐ కేపబిలిటీ ఇంటూ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ త్రూ ఏపీస్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో కూడా ఇంటిగ్రేషన్ అయితే ఉంటదని బేసిక్‌గా చెప్పడమే జరిగింది. కంప్యూటర్ విజన్ కూడా ఉంటుంది. మనకేంటి కంప్యూటర్‌తో మనకి టెక్నాలజీస్ అనేవి యూజ్ చేయడము. అలా మనకి ఇమేజ్ క్లాసిఫికేషన్ గాని, సెగ్మెంటేషన్ గాని, ట్రాకింగ్ గాని, ఓసీఆర్ మోడల్స్ గాని, అలా మనకి ఇమేజ్, వీడియో డేటా సెట్స్ గాని, అంటేషన్ గాని, లేబులింగ్ గాని ఇలాంటివి కూడా ఉంటుందని చెప్తున్నారు. అలా మనకి ఫ్రేమ్‌వర్క్స్ మనకి ఓపెన్ సీబీ అలా మనకి టెన్సర్ ఫ్లో మనకి పైటార్చ్, యోలోలోని కూడా మనకి అసిస్ట్ చేయడం. మనకి డేటా అనలిటిక్స్ అండ్ ఇంజినీరింగ్ దీంట్లో మనకి కండక్టింగ్ ఎక్స్‌పర్ట్ డేటా అనాలిసిస్‌లో మనకి జనరేటివ్ ఇన్‌సైట్స్ అండ్ లార్జ్ డేటా సెట్స్‌లో వీటిలో కూడా ఉంటుంది. క్రియేట్ విజువలైజేషన్ రిపోర్ట్స్ అండ్ డాష్‌బోర్డ్ విత్ కమ్యూనికేట్ ఫైండింగ్ ఎఫిషియెంట్‌గా మనకి కొత్త క్రియేట్ చేయడం, రిపోర్టర్స్ అనేది సబ్మిట్ చేయడం అలాంటివైతే బేసిక్‌గా ఉంటదని చెప్తున్నారు. అలా మనకి సొల్యూషన్ డెవలప్‌మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ మనకి జనరేట్ ఏఐ గాని, ఇంటిగ్రేట్ ఏఐ గాని, కంప్యూటర్ విజన్స్ గాని, మోడల్స్ అనేవి మనం క్రియేట్ చేయడం, డెవలప్ చేయడం, అప్లికేషన్ అనేవి మనం ఇంకా మనకి ఎడిటింగ్ చేయడం సో ఇలాంటివైతే బేసిక్‌గా ఉంటదని చెప్తున్నారు. అలా మనకి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మనకేంటంటే ఏఐ, ఎంఎల్ గాని, జనరేటివ్ ఏఐ గాని, కంప్యూటర్ విజన్ గాని వీటిలో మనకేంటంటే అప్ టు డేట్ మన అడ్వాన్స్‌మెంట్‌గా మనకెట్లా అంటే అడ్వాన్స్ అయ్యే విధంగా మనం ఏంటంటే డెవలప్ చేయడం, ఫ్రేమ్‌వర్క్స్ బిల్డ్ చేయడం, టూల్స్ అని బిల్డ్ చేయడము సో ఇలాంటి బేసిక్‌గా ఉంటదని చెప్తున్నారు. డాక్యుమెంటేషన్ కాంప్లియన్స్ మనకేంటంటే ఇప్పుడు ఏదైనా మాకొకటి క్రియేట్ చేసాం అనుకుందాం. దానికైనా మనం టోటల్ మనకి ప్రాజెక్ట్ అనేది రిపోర్ట్ సబ్మిట్ చేయడం గాని, అలా మనకి టెక్నికల్ తాలూకా డాక్యుమెంటేషన్ అనేది బిల్డ్ చేయడం గాని సో ఇలాంటివి బేసిక్‌గా ఉంటదని చెప్తున్నారు. డాక్యుమెంటేషన్, డేటా సెట్స్ కూడా మీకేంటంటే దీంట్లోనైతే ఉంటుంది. అంటే మనకి ఆ డేటా సెట్స్ తాలూకా మనం డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ చేయడం వల్ల మనకి రెస్పాన్సిబుల్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ, ఎథికల్ ఏఐ గైడ్‌లైన్స్ ఇలాంటివి కూడా బిల్డ్ చేయాలని చెప్తున్నారు. అది మనకి కొలాబరేషన్ అండ్ లెర్నింగ్ వర్క్ క్లోజ్‌లీ విత్ ఏఐ ఇంజినీరింగ్ గాని, డేటా సైంటిస్ట్ గాని, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ గాని, ప్రొడక్ట్ టీమ్స్ గాని, బిజినెస్ స్టేక్ హోల్డర్స్ గాని వీటిలతో కూడా మీరేంటంటే వర్క్ అనేది కొలాబరేటివ్‌గా మీరు చేస్తారని బేసిక్‌గా చెప్పడమే జరిగింది. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్నా మీకేంటంటే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతది. వన్స్ ఓపెన్ అయితది మీకంటే రిజిస్టర్ అండ్ అప్లై అయితే ఉంది కదా! సో ఇదైతే క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసింది మీకేంటంటే ఇన్‌కేస్ మీరైతే లాగిన్ డీటెయిల్స్ ఉంటే గనక లాగిన్ అయితే చేయండి. లేకపోతే గనక మీకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుందన్నమాట అక్కడ. ఇక్కడ చూసుకుంటే మనకి న్యూ రిజిస్టర్ అనేది వస్తది కదా! సో అదైతే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసింది మీకేంటంటే మీ యొక్క నేము, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అయితే ఉంది కదా! సో అది క్లిక్ చేసుకొని టిక్ మార్క్ అయితే ఇది పెట్టేసి అప్పుడు సైన్ అప్ అయితే చేయాలన్నమాట అక్కడ. సో దీని తర్వాత మీకేంటంటే మీ యొక్క రెజ్యూమ్ అప్‌లోడ్ చేయడం, స్కిల్స్, క్వాలిఫికేషన్, అడ్రెస్ ఇలాంటివన్నీ ఏ టు జెడ్ డీటెయిల్స్ అనేవి అప్‌లోడ్ చేసి మీకేంటంటే అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయాలన్నమాట ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఇక జాబ్ తాలూకు డీటెయిల్స్ అనమాట. సో వీడియో అంతా ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అంతా ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.